హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కులగణన తెలంగాణ రాజకీయాల్లో చాలా పెద్ద సెన్సేషన్గా చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కులగణని తమ సక్సెస్గా చెప్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితంలో నిన్నటి రోజు చాలా ప్రత్యేకమైన రోజు, చారిత్రక రోజు, తన జీవితం ధన్యమైన రోజు అంటూ చెప్తూ వచ్చారు అసెంబ్లీ వేదికగా. ఆయన ఈ స్థాయిలో ఎమోషనల్ అయి చెప్పిన మాట చెప్పడానికి కారణం ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి, అలాగే బీసీ కులగణనకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం, బీసీ కులగణన చేసిన సర్కార్గా తాము చరిత్రలో నిలిచిపోతామంటూ చెప్తూ వచ్చారు. సో అయితే బీసీ కులగణన చేసిన పర్పస్ ఏంటి, బీసీ కులగణన దేనికోసం చేశారు, బీసీ కులగణన ద్వారా బీసీలకు ఒరిగేదేంటి, దీనికి సంబంధించిన చర్చ ఇది కదా బీసీలు కోరుకునేది. సో బీసీ కులగణన చేసిన తర్వాత జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వాల వైపు నుంచి జరగాలి. సో రాష్ట్ర ప్రభుత్వాలు వైపు నుంచి అటువంటి ప్రయత్నాలు జరిగితే ఆ తర్వాత అవి కోర్టులో నిలబడతాయా లేదా అనేది వేరే విషయం. బీహార్లో ఒక ఎగ్జాంపుల్ మనం చూసాం. సో కేరళ, మన తమిళనాడు మినహా మిగతా రాష్ట్రాల్లో 50% కంటే రిజర్వేషన్స్ దాటకూడదు అనే స్లాబ్ ఉంది. దానికి మళ్ళీ రాజ్యాంగంలో 9th షెడ్యూల్ ఇవంతా రకరకాల గొడవ ఉంది. బట్ రాష్ట్రాల వైపు నుంచి అటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరగాలి. సో బీహార్ తరహాలో కాకుండా జనాభా లెక్కలు చేసి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి వదిలేస్తే ఏంటి ఉపయోగం, ఏం సాధించడానికి? ఈ జనగణనకి, కులగణనకి ఒక చట్టబద్ధత ఏంటి, ఏముంది? చట్టబద్ధత లేకుండా కేవలం తీర్మానం చేసి ఇంతమంది ఉన్నారు అని చెప్పి వదిలేస్తే దానివల్ల వనగూడే ప్రయోజనం బీసీలకి ఏంటి అనే ప్రశ్న మౌలికంగా వస్తుంది. దానికి ప్రభుత్వం వైపు నుంచి ఆన్సర్ కనపడట్లేదు. దాంతోపాటు మొత్తం రాష్ట్ర జనాభాలో ఉన్న కొద్దిమంది జనాభా అసలు ఈ సర్వేలోనే పార్టిసిపేట్ చేయకపోతే, ఈ కులగణనలో పార్టిసిపేట్ చేయకపోతే, చేయలేదని ప్రభుత్వమే అధికారికంగా చెప్తూ ఉంటే దాన్ని సంపూర్ణమైన నంబర్గా ఎలా చూడాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకు చూడాల్సిన అవసరం ఉంటుంది? ముఖ్యమంత్రి గారే అసెంబ్లీ వేదికగా చెప్తున్నారు, కొంతమంది కులగణనలో పార్టిసిపేట్ చేయలేదు, తమ ఆస్తుల వివరాలు, తన భూముల వివరాలు చెప్పాల్సి వస్తుంది కాబట్టి పార్టిసిపేట్ చేయలేదు. సో అటువంటి వాళ్ళకి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు అంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు. అసలు కులగణన చేస్తున్న సందర్భంగా ఆస్తుల వివరాలు, ఇంట్లో ఇంకేదో ఉన్నాయి అనే విషయాన్ని ఎందుకు దానికి లింక్ చేశారనేది ప్రధానమైన సమస్య. అటువంటివన్నీ లింక్ చేయకుండా మీ కులం ఏంటి అనే ప్రశ్న మాత్రమే అడిగి సమాధానం తీసుకుంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే వాళ్ళేమో చాలా అక్యురేట్గా నంబరు తెలిసేదేమో కదా అని చర్చ ఉంది. దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకు మిగతా అన్ని పెట్టారంటే ఆన్సర్ లేదు ప్రభుత్వం దగ్గర. సో చాలామంది పార్టిసిపేట్ చేయలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం జనాభా 3,54,00,000 అయితే ఈరోజు ఇంకో 14 లక్షలు పెరిగి 3,70,00,000 ఎంతో అయింది. సో ఈ 14 సంవత్సరాల్లో పెరిగిన జనాభా కేవలం 14 లక్షలు తెలంగాణలో అనే ప్రశ్న కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఆన్సర్ కనపడట్లేదు. అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ వేదికగా అడిగారు, తెలంగాణ రాష్ట్రంలో 3,70,00,000 మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకు, పెద్దవాళ్ళకు. సో ఇప్పుడు 3,70,00,000 మందే మొత్తం మీకు కౌంట్ చేసిన మొత్తం దాంట్లో కనపడుతున్నారు. మరి మిగతా 10 లక్షలు ఏమైపోయాయి అని అడుగుతున్నారు ఆయన. దానికి ఆన్సర్ లేదు ప్రభుత్వం దగ్గర. ఒకటి, అందరూ పూర్తిగా పార్టిసిపేట్ చేయలేదు. 2, ఈ లెక్కల్లో రకరకాల గందరగోళం ఉంది అని. 3, ఆధార్ డేటాకి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ డేటాకి మధ్య వేరియేషన్ ఉంది అని. సో ఇవన్నీ కాకుండా బీసీల జనాభా తగ్గటం ఏంటి, ఓసీల జనాభా గణనీయంగా పెరగటం ఏంటి, దీనికి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఆన్సర్ కనపడట్లా. సో ప్రభుత్వం ఏదో ఇంటెన్షనల్గా బీసీల జనాభాను తగ్గించేసిందా, ఓసీల జనాభా నాకు లెక్కన ఏదో పెంచి చూపించిందని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ రీజన్ హేతుబద్ధంగా ఉండాలి కదా, రీజన్ ఎవరైనా నమ్మేటట్టు ఉండాలి కదా. బీసీల జనాభా మాత్రం తగ్గుతూ వస్తుంది, పెరగాల్సిన స్థాయిలో పెరగలేదు. ఓసీల జనాభా ఒక్కసారిగా ఎందుకు పెరిగింది అనే దానికి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ప్రాపర్ ఆన్సర్ ఇప్పటివరకు రాలేదు. ఒకరిద్దరు బయట ఎక్కడో మాట్లాడడం చూసా, కొన్ని కులాలని ఆయన బీసీల నుంచి ఓసీలో కలిపేశారు గతంలో, దానివల్ల వాళ్ళ జనాభా పెరిగింది అని. సో అలా చూసుకున్నా అటువంటి కులాల సంబంధించిన నంబర్ చాలా 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 తక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని బీసీ కులాలు, హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ఉండే బీసీ కులాలను ఇక్కడ ఓసీలో కలిపారు. సో దానివల్ల ఓసీల నంబర్ ఏదో పెరిగిందని చెప్తున్నారు. అది కూడా అంత హేతుబద్ధంగా అనిపించట్లేదు. పైగా ముఖ్యమంత్రి తీర్మానం చేసిన తర్వాత, తీర్మానం మాత్రమే చేశారు అసెంబ్లీలో, చట్టబద్ధత లేదు ఈ నెంబర్కి. గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా దానికి మళ్ళీ వస్తాను, దీనికి చట్టబద్ధత లేదు. ఇప్పుడు ఇది చేసిన తర్వాత ముఖ్యమంత్రి ఏమంటున్నారు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గొడవ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ అంశానికి సంబంధించి గొడవ, ఆ తర్వాత కోర్టుకు పోయిన తర్వాత రకరకాల చర్చ నేపథ్యంలో బీసీ కులగణన చేశారు. కాంగ్రెస్ పార్టీ నేషనల్ ప్రామిస్ కూడా, రాహుల్ గాంధీ పదే ఈ దేశాన్ని ఎక్స్రే తీయాలి, దేశాన్ని ఎక్స్రే తీసి ఎవరు ఎంతమంది ఉన్నారో తెలిస్తే దాన్ని బట్టి వాళ్ళకి ఆయా రేషియోలో బడ్జెట్ పెట్టాలి. మిగతా వర్గాలన్నీ కూడా రిజర్వేషన్స్ ఉన్నప్పటికీ పైకి రాలేకపోతున్నాయి, వాళ్ళను ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ రిజర్వేషన్ ఫలాలను అందుకునే స్థాయిలో వాళ్ళని తయారు చేయాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. దేశాన్ని ఎక్స్రే తీయాలని చెప్తూ వస్తున్నారు, కులగణన చేయాలంటూ చెప్తూ వస్తున్నారు. సో తమ అధికారంలో ఉన్న రాష్ట్రం కాబట్టి తెలంగాణలో కులగణనని రాహుల్ గాంధీ గారే స్వయంగా వచ్చి ప్రారంభించారు. సో ఇప్పుడు ఈ కులగణన తర్వాత ముఖ్యమంత్రి చెప్పిన మాట అసెంబ్లీ వేదికగా ఏంటి అంటే,
కులగణన చేశాం మేము, ఇంతమంది ఉన్నారని తేలింది. కాబట్టి స్థానిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు 42% సీట్లు బీసీలకు ఇవ్వాలి అని తీర్మానించేశారు. సో రాజకీయ పార్టీలు బీసీలకు 42% సీట్లు ఇవ్వాలని తేల్చడానికి కులగణన పెట్టి ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది? అది ఆల్రెడీ ఉన్న డేటానే కదా. 50% మంది బీసీలు ఉన్నారనేది ముస్లిం బీసీలతో కలిపితే 50% దాటుతోంది కదా. ఇవ్వాలనేది రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే ఎలాగైనా ఇవ్వచ్చు. ఈ తీర్మానం ద్వారా ఇవ్వడం అనేది దానికి ఏమైనా చట్టబద్ధత ఉందా? ఇది ఒక అప్పీల్ మాత్రమే కదా. అటువంటి అప్పీల్ చేయడానికి ఇంత గందరగోళం ఇదంతా ఎందుకు చేశారనేది ఒక ప్రశ్న. చేస్తున్న క్రమంలో ఈ మొత్తం వ్యవహారంలో కాస్త లోపభూయిష్టంగా ఇదంతా జరిగిందా అని ఇంప్రెషన్ కలుగుతోంది. ఇది కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించిన గణన మేము చేశాం అంటూ గొప్పగా చెప్తుంటే, బీఆర్ఎస్ పార్టీ దీన్ని అపోజ్ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది? 2014లోనే మేము చేసాం, అద్భుతంగా ఒక్క రోజులోనే చాలా చేసాం. ఇప్పుడు దీంట్లో ఇంకా రకరకాల కేటగిరీస్ పెట్టి ఆస్తులు ఇంకేదో పెట్టి చాలామంది కులగణనలో పార్టిసిపేట్ చేయకుండా చేశారు. సో ఈ నంబర్ సరిగా లేదు, కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్తోంది. సో బీసీల అన్యాయం జరిగిందని చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ, మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు 2014లో మీరు చేశారు కదా గణన, సమగ్ర కుటుంబ సర్వే చేశారు కదా, ఆ రోజు ఆ లెక్కలు కనీసం బయట ఎందుకు పెట్టలేదు? దానికి చట్టబద్ధత లేదు, గతంలో టీఆర్ఎస్ చేసిన దానికి చట్టబద్ధత లేదు అని ప్రభుత్వం చెప్తోంది. సో మీరు ఇప్పుడు ప్రభుత్వం చేసిన దాన్ని తప్పుపడుతున్నారు. ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు, ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ పార్టిసిపేట్ చేశారు. నాకు తెలిసి ఏ ఒక్కరూ మిస్ అవ్వాల. ఇక్కడ మిస్ అవుతే మనం తెలంగాణ పౌరులు కాదంటారేమోననే భయంతో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా తమ సొంత గ్రామాలకే వెళ్ళి అక్కడ సమగ్ర కుటుంబ సర్వేలో పార్టిసిపేట్ చేశారు. నాకు తెలిసి 99.9% అక్యురేట్గా జరిగిన సర్వే అది. ఇంట్లో ఉన్న కుక్కలు కోళ్లతో సహా ఏమున్నాయో అన్ని తెలిసిపోయిన సర్వే అది. సో అటువంటి సందర్భంలో ఆ సర్వేకి సంబంధించిన రిపోర్టులు కూడా ప్రభుత్వం ఎందుకు బయట పెట్టలేదు? మీ దగ్గరే ఉంది రిపోర్టు. దాన్ని బేస్ చేసుకుని బీసీలకు మీరు చేసింది ఏంటి? గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీసీలకు సంబంధించిన డేటా ఎంతో మీరు సర్వే చేశారు, రిపోర్ట్ ఎవరికి చెప్పలేదు, మీ చేతిలోనే పెట్టుకున్నారు. అది మీరు ఎందుకు పెట్టుకున్నారో తెలీదు. సో దాని ఆధారంగా బీసీలకు మీరు చేసిన మంచి ఏంటి? దాని ఆధారంగా ఎన్నికల హామీలను మీరు రెడీ చేసుకున్నారు, ఆయా బీసీ వర్గాలకు సంబంధించిన స్కీమ్స్ని రెడీ చేసుకున్నారు తప్ప ఆ వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందించడానికి సంబంధించి మీరు చేసిన ప్రయత్నం ఏంటి 10 ఏళ్ల కాలంలో? బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రయత్నం ఎందుకు చేయలేకపోయింది? 10 ఏళ్ల కాలంలో బీసీలకు 42% రిజర్వేషన్కి సంబంధించిన అంశంపై ఎందుకు ఫైట్ చేయలేకపోయింది? గిరిజనులకు మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశంపై మేము కేంద్రానికి లేఖ రాసాం, కేంద్రం దగ్గర ఉంది, కేంద్రం ఇంకా అప్రూవల్ చేయట్లేదు చాలాసార్లు మాట్లాడారు. జనాభా దామాషా ప్రకారం ఇవ్వడానికి సంబంధించి మేము ప్రయత్నం చేస్తుంటే కేంద్రం ఒప్పుకోలేదని. బీసీల అంశంలో ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? బీసీల జనాభా మీరు పర్ఫెక్ట్గా 2014లో లెక్కేస్తే ఆ జనాభా ఆధారంగా బీసీలకు టీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంటి అంటే ఆన్సర్ ఏది? జనాభా ప్రకారం వాళ్ళకి ఏమి ఇచ్చారనే దానికి ఏం చెప్తారు? కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు ఏదో ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి విమర్శ చేయాలి కాబట్టి చేస్తున్నట్టు కనపడుతుంది తప్ప బీసీల అంశంలో అంత చిత్తశుద్ధిగా లేదు అనే విమర్శ బీసీ సంఘాల వైపు నుంచి వినపడుతోంది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ ఈరోజు చెప్తోంది ఈ సర్వే సరిగ్గా లేదు, బీసీలపైన కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు, రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సర్వే చేశారు, ఈ సర్వే లోపభూయిష్టంగా ఉంది. ఇంతకుముందు నేను స్టార్టింగ్లో కోట్ చేసినట్టుగానే చాలా ఇష్యూస్ బీజేపీ మాట్లాడడానికి అవకాశం ఈ ప్రభుత్వం ఇచ్చింది. బీజేపీ కాదు, ఎవరైనా బీసీ సంఘాలకు సంబంధించిన వాళ్ళని మాట్లాడడానికి ఈ ప్రభుత్వమే అవకాశం ఇచ్చింది. అటువంటి అనేక ల్యాప్సెస్ ఈ సర్వేలో కనపడుతున్నాయి. ఆ ల్యాప్సెస్ అన్నింటినీ బీజేపీ ప్రజల ముందు పెడుతోంది, బీజేపీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తోంది. కానీ ఇక్కడ బీజేపీ చేసిన తప్పు కూడా ఉంది కదా. భారతీయ జనతా పార్టీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం దేశంలో జనాభా లెక్కలు ఎందుకు చేయట్లేదు? 2011లో జనాభా లెక్కలు చేశారు, 2021లో 10 సంవత్సరాల తర్వాత జనాభా లెక్కలు చేయాలి. ఈ 11 సంవత్సరాల నుంచి మీరే అధికారంలో ఉన్నారు. 11లో చేయాల్సిన జనాభా లెక్కల్ని ఇప్పటికి కూడా ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితిలోకి ఎందుకు వచ్చింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం? జనాభా లెక్కలు చేస్తే కులాల వారీగా లెక్కలు చేయాల్సి వస్తుందని భయపడుతుందా? కులాల వారీగా లెక్కలు తేల్చాలని ఒత్తిడి వస్తుందని భయపడుతుందా? ఎందుకు చేయట్లేదు? ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కంటిన్యూస్గా జరుగుతూ వస్తున్న జనాభా లెక్కల్ని 2021లో చేయాల్సిన జనాభా లెక్కల్ని కరోనానో ఇంకో కారణం అని అప్పుడు ఆపారు. ఆ తర్వాతకైనా చేయాలి, ఇప్పుడు 25కి వచ్చాం, ఇప్పటివరకు దానికి సంబంధించిన ఊసే ఎందుకు లేదు? జనాభా ఆధారంగా జనాభా ఎంతమంది ఉన్నారో చూసి దాన్ని బట్టి భారతదేశం అభివృద్ధి, దానికి సంబంధించిన ఒక సంక్షేమ కార్యక్రమాలు, దానికి సంబంధించిన విజను, ఎంతమంది జనాభా ఏంటి ఏం చేయాలనే దానిపై సంబంధించిన యాక్షన్ ప్లాన్లు ప్రణాళికలు ఉంటాయి కదా. అసలు జనాభా లెక్కలే చేయకుండా మీరుండి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాన్ని తప్పు అని పెడితే రాజకీయపరమైన విమర్శగానే దాన్ని చూడాలి తప్ప మీ చిత్తశుద్ధి ఎక్కడుంది? ఇక్కడ మీకు సంబంధించిన చిత్తశుద్ధి ఎక్కడుంది? పైగా భారతీయ జనతా పార్టీ ఫోమ్గా ఈ కులగణను వ్యతిరేకిస్తున్నారు. మీరు కులగణను సమర్థించే పని అయితే జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీగా దేశవ్యాప్తంగా కులగణన చేయండి, బీసీలపైన ప్రేమ చూపించండి, 50% స్లాబ్ని ఎత్తేయడానికి సంబంధించిన ప్రయత్నం చేయండి. ఏముంది? ఎవరు తీసి ఎవరికి ఇస్తున్నారు? ఎంతమంది జనాభా ఉంటే అంతమందికి దాంట్లో షేర్ రావాలనే కదా అడుగుతున్నారు. 10 మంది జనాభా ఉన్న వాళ్ళకి 11%, 12% షేర్ ఇవ్వకూడదు కదా, వెళ్ళకూడదు కదా. అలా అని 60% ఉన్నవాడికి
15%, 20%, 25% షేర్ రాకూడదు కదా. దీన్ని సరిచేయాల్సిన బాధ్యత, సరిచేసే పొజిషన్లో మీరున్నారు కదా. సో అప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించాలి కాబట్టి చేస్తున్న విమర్శగానే కనపడుతుంది తప్ప బీసీల అంశంలో చిత్తశుద్ధి కనపడట్లేదు. ఈ 3 పార్టీలకు సంబంధించిన అంశంలో కూడా ఆ చిత్తశుద్ధి లేదు అనే విషయం బీసీల్లో ఒక చర్చ ఉంది, బీసీలో ఒక అన్రెస్ట్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తీర్మానాలలో ఓపెన్గానే చెప్తున్నారు ఆయన కాంగ్రెస్ సర్కారే, ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా గెలిచారు. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ఆయనే తప్పుపడుతున్నారు, ఆయనే ఈ ప్రతుల్ని కాల్చేశారు, బీసీలకు అన్యాయం చేస్తున్నారని చెప్తున్నారు. ఇవి అగ్ర కులగణన తప్ప బీసీ కులగణన కాదు అని చెప్తున్నారు. సో రాజకీయ పార్టీలు అన్నీ కూడా పార్టీల బీసీల వాయిస్ని ప్రభుత్వాన్ని విమర్శించాలి కాబట్టి మనకు ఎజెండా ఉండాలి కాబట్టి మాట్లాడుతున్నట్టు కనపడుతుంది తప్ప 3 పార్టీలకు కూడా బీసీలకు సంబంధించిన అంశంలో చిత్తశుద్ధి లేదు 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 అనే విషయం గడిచిన 3-4 రోజులుగా జరుగుతున్న వ్యవహారాలన్నీ గమనించినప్పుడు అర్థమవుతుంది. నేను అందుకే 3 పార్టీలకు సంబంధించిన వెర్షన్స్ చెప్పా, 3 పార్టీలకు సంబంధించి కన్వీనియంట్గా వాళ్ళు దాచేస్తున్న నిజాలు చెప్పా, 3 పార్టీలకు సంబంధించి వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసమే ఎలా మాట్లాడుతున్నారో చెప్పా. కాబట్టి బీసీల కోసం పనిచేస్తున్న రాజకీయ పార్టీ ఏంటి, బీసీల కోసం రాజకీయ పార్టీలు ఎలా పొలిటికల్ విమర్శలకు మాత్రమే పరిమితం అవుతున్నారనేది కూడా ఒకసారి ఆలోచించండి.